కాదు. మీరు బీఆర్ఎస్ నాయకులుగా ఆ రోజు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో గడిచిన 10 ఏళ్లుగా కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో ప్రస్తావించినటువంటి మాట, తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇప్పుడే పుట్టినటువంటి ఒక జస్ట్ బోర్న్ బేబీ లాంటిది. ఇట్లాంటి ఒక రాష్ట్రం మీద ఎంత దాడికి దిగుతుందా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ అని చెప్పి చాలా సందర్భాల్లో వ్యాఖ్యానించారు. పోనీ ఆ రకంగా చూసుకున్నా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చి కేవలం 4 రోజులైంది. ఈ 4 రోజుల ప్రభుత్వం మీదే ఇన్ని విమర్శలు చేయడం సమంజసమంటారా? విమర్శలు చేయడం అని కాదు, మీరు ఆలోచన చేయాలి. మరి ఇంత రాగానే ఇంత తొందరగానే మంచి మంచి పథకాలను ఆపేయడం, ముఖ్యంగా గృహలక్ష్మి పథకాలను ఆపేయడం, ఫార్మసిటీ లాంటి బీద నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారు, నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు. అక్కడ దాదాపు ప్రభుత్వం 2000 నుంచి 3000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టిన ఫార్మాసిటీని రద్దు చేయడం అనేది ఎంతవరకు సమంజసం? మరి అట్లా చేస్తున్న సందర్భంలో తప్పకుండా ప్రతిపక్ష పార్టీగా ఈనాడు ప్రజల పక్షాన మరి గొంతు విప్పాల్సిన పరిస్థితి కల్పిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ఓకే సంజయ్ గారు, మీ ఆర్గ్యుమెంట్ ఏదైతే దానికి రామ్మోహన్ గారి నుంచి రియాక్షన్ తీసుకున్నాం. రామ్మోహన్ గారు మీరేం చెప్తారు? ఈ రోజున అధికార పార్టీగా కాంగ్రెస్ పార్టీగా మీరు చేస్తున్న కార్యక్రమాల మీద బీఆర్ఎస్ చేస్తున్న విమర్శ అది. మీరు వచ్చి కేవలం ఈ 4 రోజుల వ్యవధిలో పాత పథకాలు రద్దు చేస్తున్నారు, కొత్త పథకాలు వాయిదా వేస్తున్నారు, ఇదే వారి మాట. అందుకోసమే ఈ అటాక్ స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటున్నారు. మీరేమంటారు? మురళి గారు, బీఆర్ఎస్ పార్టీ ప్రవర్తన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఒక దుర్మార్గమైనటువంటి చర్యగా భావిస్తున్నారు. ఎందుకంటే 2018లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం దొంగచాటుగా అసెంబ్లీని రద్దు చేశారు. నేను ఎమ్మెల్యేగా ఉన్న 2014లో, ఇంకా నాకు 7-8 నెలల పీరియడ్ ఉంది. మాకు చెప్పకుండా చేయకుండా శాసనసభ రద్దు చేసేసి దొంగచాటుగా ఎన్నికలకు పోయారు. అంటే సాధారణ శాసనసభ ఎన్నికలు ఎప్పుడు జరగాలనో కనుక అప్పుడు జరిగింటే రెండోసారి అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ రాకుండే. ఈ విధంగా దొంగ దెబ్బతీసి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఒక 3-4 నెలల వరకు కనీసం మంత్రివర్గ సమావేశం కాదు కదా, మంత్రులు ఎవరు కూడా డిసైడ్ చేయలేదు. అది ఎంత దుర్మార్గమైన చర్య! ముఖ్యమంత్రి ఒక్కడే ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని ఏలిండు. అప్రజాస్వామికంగా ఆ రోజు రాష్ట్రాన్ని లేనటువంటి వాళ్ళు కనీసం మేము అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంతకం మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మేము 6 పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళామో, ఆ 6 పథకాలను విశ్వాసంతోనే మాకు ఓటేసినరో ఆ ప్రజల రుణం తీర్చుకోవాలని చెప్పి మొట్టమొదటి సంతకమే 6 గ్యారంటీల పథకానికి లాల్ బహదూర్ స్టేడియంలో 20-30 వేల మంది ప్రజల ముందు సంతకం చేసిండు. సంతకం చేసిన తర్వాత మేము 9వ తారీఖు రోజు నేను పరిగి శాసనసభ్యునిగా నేను ప్రమాణ స్వీకారం చేసిన, అందరం కూడా ఎమ్మెల్యేలను ప్రమాణ స్వీకారం చేసినాం. చేసిన రోజే 2 పథకాలకు సమాజంలో సగభాగమైనటువంటి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయడం, మేము అసెంబ్లీ నుంచే బస్సులో బయలుదేరి బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ వరకు, ట్యాంక్ బండ్ వరకు మనం ప్రయాణం చేసినాం. అదేవిధంగా పేదవాళ్ళకు గుండె లాగొద్దని, వాళ్ళకు క్యాన్సర్ రోగం ఉండని, ఇంకా ఇతరత్ర కిడ్నీ సమస్యలు ఉండని, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వాళ్ళకు రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ అనే పథకం పెట్టి 10 లక్షల వరకు, అది గవర్నమెంట్ హాస్పిటల్సే కాదు, నిమ్స్ హాస్పిటలే కాదు, యశోద కానీ అపోలో కానీ ఎక్కడైనా సరే చేసిన కార్యక్రమాలు 2 గ్యారెంటీల గురించి మాట్లాడుతున్నారు. కానీ రద్దు చేసిన కార్యక్రమాల మాట ఏంటి? ఈ రోజున గృహలక్ష్మి పథకం కావచ్చు, లేకుంటే హైదరాబాద్కి చాలా ప్రెస్టీజియస్గా భావించేటువంటి ఫార్ములా ఈ రేస్కి సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఇట్లాంటి అంశాలనే ఈ రోజున ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ప్రస్తావిస్తోంది. రద్దుల కార్యక్రమం మొదలుపెట్టింది ప్రభుత్వం. ఈవెన్ ఫార్మాసిటీకి సంబంధించి చాలా కొంత ఇన్వెస్ట్మెంట్ అక్కడ జరిగింది, దాన్ని ఇప్పుడు రద్దు చేయడం, ఇవన్నీ సమంజసమా అని అడుగుతోంది. మురళి గారు, మేము దేన్ని కూడా రద్దు చేయలేదు మురళి గారు. వాళ్ళు గృహలక్ష్మి పథకం కేవలం 3 లక్షల రూపాయలకు ఉండే. 3 లక్షల రూపాయలతోన ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు అల్లుడు వస్తే ఎడవండాలి, బిడ్డ వస్తే ఎడవండాలి, వాళ్ళకు ఒక బాత్రూమ్ ఉండాలి, ఒక హాల్ ఉండాలి, కిచెన్ ఉండాలి, ఏడికి పోయినా సరే కట్టుకథలు చెప్పి ఓట్లు వేయించుకున్నాడు. మేము అట్లా చెప్పదలుచుకోలేదు. మేము ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షల రూపాయలు పెట్టి మంచి ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తాం. నా నియోజకవర్గంలో నేను 42,000 ఇందిరమ్మ ఇండ్లు నిర్మించిన, లక్షలాది ఇండ్లు గత కాంగ్రెస్ గవర్నమెంట్లో నిర్మించినాం. మేము పల్లెలో మీరు పరిగి నియోజకవర్గంలో వెరిఫై చేయండి, 100 ఇండ్ల నుంచి 800 ఇండ్ల వరకు కూడా కట్టించిన పరిగి నియోజకవర్గంలో. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు కూడా 20 ఏళ్ళు అయిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ 2004లో వచ్చింది, ఇప్పుడు 20 ఏళ్ళు అయింది.
అప్పుడు పుట్టిన కొడుకులు బిడ్డల పెళ్లిళ్ళు అయిపోయినాయి, ఇప్పుడు మళ్ళీ ఇండ్లు అవసరం పడ్డాయి. కాబట్టి ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల రూపాయలు పెట్టి ఇండ్లు కట్టిస్తాం, ఇతరులకు 5 లక్షల రూపాయలు పెట్టి ఇండ్లు కట్టిస్తాం, ఇంటి స్థలం లేని వాళ్ళకి ఇంటి స్థలం కూడా ఇస్తాం. ఇది మా యొక్క ప్రభుత్వం ఆలోచన విధానం. తెలంగాణ మొట్టమొదటి శాసనసభలో మొట్టమొదట ముఖ్యమంత్రి గారు మాట్లాడే అవకాశం నాకే కల్పించారు. ప్రభుత్వం తరఫున గవర్నర్ గారికి ధన్యవాదాలు ఓకే, రామోహన్ గారు, ఇప్పుడు జరుగుతున్న ఈ రద్దుల గురించే దానికి కట్టుబడే మేము అప్లికేషన్లు తీసుకుంటున్నాం. అదేవిధంగా ఫార్మసిటీని రద్దు చేయలేదు. ఫార్మసిటీ మొత్తం ఒక్క దగ్గర ఉండకుండా దాన్ని క్లస్టర్స్ లాగా డివైడ్ చేసేసి వివిధ ప్రాంతాల్లో పెట్టాలి, స్కిల్ యూనివర్సిటీలు కూడా ఎస్టాబ్లిష్ చేయాలి అనేదే ముఖ్యమంత్రి గారి ఆలోచన తప్ప ఇక ఫార్మాసిటీ రద్దు చేయలేదు. అలాంటి ఆలోచన కూడా మాకు లేదు అన్న విషయాన్ని ఓకే, రామోహన్ గారు అధికార పార్టీగా మీరు చెప్పాల్సింది చెప్పారు. ఒక్క నిమిషం అయితే బీజేపీ నుంచి రఘునందన్ గారు కూడా రియాక్ట్ అవుతారు. రఘునందన్ గారు, ఈరోజు అధికార పార్టీగా కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ మధ్య మొదలైన ఈ వార్ని ఇంకో ప్రతిపక్షంగా ఉన్న మీరు ఏ రకంగా చూస్తారు? గుడ్ ఈవినింగ్ మురళి గారు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు నమస్కారం. కేటీఆర్ గారు మాట్లాడుతున్నటువంటి విధానం ఇంకా వాళ్ళు ఏదో అధికారంలో ఉన్నట్టు, ఆయన ఏదో ఇంకా మంత్రి అన్నట్టు, లేకపోతే రేపో మాపో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టు ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన మాట తీరు, ఆ అహంకారం ఎక్కడ కూడా తగ్గలేదు సార్. ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్ ఆన్ ద రూలింగ్ గవర్నమెంట్. ఎందుకు 30 రోజులు కాకముందే ఎందుకు అంత ఆవేశపడుతున్నారు? మీరేం చేసిరు 10 ఏళ్లలో? 2018 మీ ఎన్నికల మేనిఫెస్టో ఏం చెప్తుందో ఒకసారి తీసి చదవండి. 7వ తారీఖు ఎన్నికలు అయితే 11వ తారీఖు రిజల్ట్ వస్తే 7 నుంచి 11 మధ్యలో మీ టీవీ 9లో కూర్చొని కేటీఆర్ గారు మాట్లాడిన ఇంటర్వ్యూని ఒకసారి ప్లే చేయండి మురళి గారు. జనవరి 1, 2019 నుంచి నిరుద్యోగులందరికీ 3016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. 11వ తారీఖు రోజు రిజల్ట్ వస్తుంది, 12 మేము ప్రమాణ స్వీకారం చేస్తాం, నేను మీకు చెప్తున్నా అని చెప్పి టీవీ 9లో కూర్చొని చెప్పింది. 5 సంవత్సరాలు పరిపాలించారు. 3016 రూపాయలు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వడం చేతగా లేదు. 30 రోజులు కాలే గవర్నమెంట్ వచ్చి, ఎందుకంత ఆగమాగం అయిపోతుంది కేటీఆర్? ఏం చేస్తా ఉన్నారు? ఏం మాట్లాడారు మీరు? నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకి నీళ్ళు ఇస్తామన్నారు. ఏ నియోజకవర్గానికి ఇచ్చారు మురళి గారు? 119 నియోజకవర్గాల్లో ఏ సిరిసిల్లకు పోదామా? 119 నియోజకవర్గాల్లో సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేట ఈ 3 నియోజకవర్గాలకు పోదామా రేపు? ఒక్కొక్క నియోజకవర్గంలో పాత పొలం కాకుండా కొత్తగా 1,00,000 ఎకరాలకి నీళ్ళు ఇచ్చింది చూపెడతారా? అసలు మీరు ఏం చెప్తారు? వాళ్ళు పుట్టిన బిడ్డకు తొట్లకాడ నుంచి మొదలుకుంటే చచ్చిపోయేదాకా ప్రతి ఇంటికి ప్రతి పథకం మేమే ఇచ్చినామని చెప్తారు. మరి గన్నిస్తే మిమ్మల్ని ఇంట్లో ఎందుకు కూర్చోబెట్టారు? మిమ్మల్ని ఎందుకు వద్దన్నారు ప్రజలు? మీ అహంకారం, మీ నడవడిక, మీ పద్ధతి, మీరు ప్రజల్ని ప్రజల్లాగా చూడకపోవడం, ఎమ్మెల్యేని కలవకపోవడం, మంత్రులు ఫోన్లు ఎత్తకపోవడం, అసలు ఎంత దరిద్రంగా తయారు చేసారు గవర్నెన్స్ని. అంటే 3 ఏళ్లలో 3 సార్లు ముఖ్యమంత్రి కలవడా ఒక ఎమ్మెల్యేగా? 30 సార్లు అప్లికేషన్లు పెడితే, దరఖాస్తులు పెడితే ఎవడు కనీసం మంత్రి రెస్పాండ్ కాడా మురళి గారు? ప్రజలు వాళ్ళని ఇంటికి పంపించారు, ఎందుకు పంపించారు అనేది ఒకసారి వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇంకా ఏదో మాదే అధికారం, 6 నెలలు అయితే కాంగ్రెస్ని ఇచ్చగొడతాం, కూలగొడతాం, 6 నెలల కంటే ఎక్కువ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండదు, ఏం మాట్లాడుతూ ఉన్నారు మురళి గారు? వాళ్ళు ఎందుకు ఇంత అహంకారం వాళ్ళకి? ఇన్ని స్కీమ్స్ ఇచ్చిరు కదా, మిషన్ భగీరథ ఇత్తిరి, నీళ్ళు ఇత్తిరి, అసలు దేశంలో లేనని మెడికల్ కాలేజీలు ఇత్తిరి, పొద్దుగా లేతే అసలు సాగుకు నీళ్ళు, తాగుకు నీళ్ళు, చదువుకు నీళ్ళు. మీరు ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేయలేదా? కాంగ్రెస్ ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ మీరు వచ్చినాక రద్దు చేయలేదా? దానికి మీరు సొల్లు కబుర్లు చెప్పలేదా? ప్రజలు వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చిర్రు, 30 రోజులు కాకముందు ఎందుకంత ఆగమవుతారు సార్? సంజయ్ గారు సమాధానం చెప్తారా? ఓ దిక్కు బావు, దిక్కు బామ్మర్ది, లేచి లొల్లి పెడుతున్నారు అసెంబ్లీలో. కొంచెం సంయమనం పాటించాలి కదా. ఇదేం పద్ధతి? ఇదేం పద్ధతి? మురళి గారు ఇంకొక వాక్యం చెప్పనీరు నన్ను, ఇంకా చాలున్నాయి చెప్పాల్సినవి. డిసెంబర్లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిండు, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరే. 6 నెలల దాకా ఎవరిని కలవలేదు, క్యాబినెట్ లేదు, ఒక ఎమ్మెల్యేని కలవలేదు. ఏప్రిల్ ఎన్నికలు అయితే మేలో రిజల్ట్ వచ్చి బండ కొట్టిర్రు. సారు కారు 16 ఢిల్లీలో సర్కార్ అని ఎగురితే సింగిల్ డిజిట్ కన్ఫైన్ చేస్తే అప్పుడు భూమి మీదకి వచ్చి క్యాబినెట్ వేసిర్రు. అరే నువ్వు చేస్తేనేమో 6 నెలలు ఎవరిని కలవకపోతేనేమో నీది కరెక్ట్ ప్రభుత్వము, వేరే వాడు ప్రతిపక్షం వాడు అధికారంలోకి వస్తే 6 నెలలు అయిపోతుర్రు. ఎందుకంత కొన్ని ఏవో కార్యక్రమాలు మొదలు పెట్టారు, ఏవో కొన్ని చేస్తామంటారు, కొన్ని చేశారు. ఓ 2 స్కీములు ఆల్రెడీ స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. మహిళలను ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే కార్యక్రమం ఆల్రెడీ జరుగుతోంది. మహిళలు ఇప్పుడు ఫ్రీగా తిరుగుతున్నారు ఆర్టీసీ బస్సుల్లో. 10 లక్షల ఆరోగ్యశ్రీకి పెంచారు. ఇలాంటి ఏవో కొన్ని చేస్తున్నాం, ఇంకా కొన్ని చేస్తామన్నారు. కొద్దిగా ఓపిక పట్టి తప్పులు చేస్తే అప్పుడు నిలదీయచ్చు కదా. మిత్రులు రఘునందన్ రావు గారు అన్నట్టు ఫీజు రీంబర్స్మెంట్ ఎక్కడ రద్దు చేశారండి? ఫీజు రీంబర్స్మెంట్ రద్దు చేయకపోగా
కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే బకాయి ఇచ్చిందో ఆ కాలేజీ బకాయి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్లియర్ చేసింది కదా. అరే ఇంజనీరింగ్ పోయే కాలేజీలు కాలేజీలు ఎట్లా ఎలా పోతాయి, తీసిర్రు? స్టాండర్డ్ లేని హాస్టల్ అంతే తీసి తప్ప తీసేస్తే ఎందుకు ఒక రద్దు గవర్నమెంట్ చేస్తారండి? కాదు కాదు తన ఇష్టం సంజయ్ గారు, ప్రజలు సంజయ్ గారు, mandate సంజయ్ గారు 2018లో జరిగిన పరిణామాలు ప్రజలు మర్చిపోతారా? mandate ఇచ్చారు. లేదు, లేదు. రఘునందన్ ఫీజు రీయింబర్స్మెంట్ రఘునందన్ గారు పథకం రామ్మోహన్ గారు అనేది గుర్తు చేస్తున్నట్టు continuous గా ఉంది. నిరుద్యోగ ఇప్పటికీ భృతి రఘునందన్ గారు, కాదు, కాదు. 5 ఏళ్ల తర్వాత కాదు, సంజయ్ నిరుద్యోగ గారు, భృతి సంజయ్ గారు, సంజయ్ అయినా డాక్టర్ సంజయ్ గారు 5 ఏళ్ల తర్వాత 2018లో జరిగిన పరిణామాలు చెప్పండి, మర్చిపోతారా? చెప్పండి. అసెంబ్లీలో అడిగిండు రఘునందన్ నీ నిరుద్యోగ భృతి ఏదని. నేను అడుగుతున్నా మిమ్మల్ని ఒక్క చూడండి నిమిషం సార్, మురళి సార్, మా సంజయ్ అన్న ఒకటో రెండు. ప్రశ్న. అసెంబ్లీలో నా కరపత్రం తెచ్చి 3 ఏళ్ళు అయింది నిరుద్యోగ భృతి ఏదో అన్నాడు. 5 ఏళ్ళు అయింది, నువ్వెందుకు వేయలేదన్న నిరుద్యోగ భృతి? 30 రోజులు కాకముందే కాంగ్రెస్ మీద ఆగమాగం అవుతున్నావు. అధికారం లేకపోతే ఒక్కరోజు బతకలేవా? సంజయ్ గారు 2018 ఘటనలే ఈ రోజున మిత్రులు రఘునందన్ గారు, 2018 మీరు కూడా ఘటనలే 2018 ఘటనలనే ఈరోజు రామ్మోహన్ గారు రఘునందన్ గారు ఇద్దరు గుర్తు చేస్తున్నారు. ఆ రోజున కేసీఆర్ గారు Yes. వారితో పాటుగా వారితో అలీ పాటుగా గారు, ఒక డిప్యూటీ సీఎం. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ గారు వారిద్దరే వచ్చారు పిక్చర్లోకి. క్యాబినెట్ లేదు, ఏం లేదు. ఈ రోజున ఆల్రెడీ క్యాబినెట్ ఫామ్ అయింది. చూడండి, ప్రగతి భవన్ స్థానంలో ప్రజాభవన్ ఏర్పడింది. ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుంటున్నారు. 1,08,00,000 మంది దరఖాస్తు చేసుకున్నారు రకరకాల సమస్యల మీద. ఇది జరుగుతుంది కదా, ఏదో కొంత. అసలు లేకుండా ఏం పోలే కదా. అప్పుడు కూడా క్యాబినెట్ అంటే ముఖ్యమంత్రి గారు అయిన మరి ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో క్యాబినెట్ రాలేదు కదండి. 10 మంది వచ్చినది, ఇంకో 8 మంది ఖాళీలు ఉన్నాయి కదా. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన నిర్ణయం తీసుకుంటారు. కొంత సమయం తీసుకున్న మాట వాస్తవమే. మరి అట్లాంటి 1-2 పొరపాట్లు జరగడం వల్లనే కొంత ప్రజల ఆగ్రహానికి గురైన. కానీ దురదృష్టం ఆ సందర్భంలో 2 సంవత్సరాలు కరోనా రావడం, దానివల్ల మన ఆర్థిక పరిస్థితి ఎలా ఇబ్బంది పడ్డదో తెలియదా. మరి రఘునందన్ రావు గారు ఇంత ప్రశ్నిస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇస్తానదో మన నల్లధనాన్ని వెలికి తీయడం కావచ్చు, బ్లాక్ మనీ కావచ్చు, 2000 నోట్ల రద్దు కావచ్చు, 2 కోట్ల ఉద్యోగాల గురించి కావచ్చు, ఇలా ప్రశ్నించాలనుకుంటే తమరి మేనిఫెస్టోను కూడా ప్రశ్నించవచ్చు. మరి అదేవిధంగా మరి ఇప్పుడు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను. ఏం చేస్తారు మరి ఎప్పుడు మీరు ప్రారంభిస్తారు? పార్లమెంట్లో? 6 గ్యారెంటీల గురించే మాట్లాడతారు. 6 గ్యారెంటీలలో 2 ప్రారంభించినామని చెప్తా ఉన్నారు. మరి కాంగ్రెస్ మేనిఫెస్టో ఇంత పెద్ద బుక్ ఏంటి? మిగతా అన్ని బోగస్ అన్నట్టేనా? 6ఏనా? మిగతా అన్ని చేయరా? మిగతా అన్ని వాళ్ళ మేనిఫెస్టోలు ఉన్నాయని కూడా 100 రోజులని చెప్పారు కదా ఈ విషయంలో సంజయ్ గారు, 100 రోజులని చెప్పారు కదా. మరి అదే విధంగా 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు కదా. 100 రోజుల్లో 6 గ్యారెంటీల గురించి మాట్లాడుతుంది. మిగతా 400 అండి, మిగతా 400 వాళ్ళ ఏవేవైతే మేనిఫెస్టోలు పెట్టిన వాటి గురించి వివిధ కుల కార్పొరేషన్లు కావచ్చు, సరిపోయిన ఆ నిరుద్యోగ రకంగా భృతి అనుకున్న కావచ్చు, నిలవలే ఇంకా కదా ఉన్నాయి అయింది కదా. సంజయ్ గారు. ఒక 6 గ్యారెంటీలు కాదు అప్పుడే కదండి. ఎందుకు ఇంత ఆగమవుతారని 6 గ్యారెంటీలు మీ తోటి ప్రతిపక్షం 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వాళ్ళు వాళ్ళ చిన్నవాళ్ళేం కాదు. అసలు ఆగం ఇక్కడ సార్ 5 సంవత్సరాలు కదా సార్. అసలు ఆగం ప్రజలు ఎక్కడ ఓటేసింది నిలబడింది? 5 సంవత్సరాల కోసం. మురళి గారు లేదు. 30 రోజులకో అసలు 100 రోజుల కోసం ఆగం ఆగమైంది కావాల్సింది ఏమీ లేదు. వై దే ఆర్ సో డెస్పరేట్? ఆగమైంది ఏమి అసలు ఎందుకని అంత ఆగమైంది తొందర ఎక్కడ ఎందుకు ఉంది? సంజయ్ అన్న? ఏదైతే ముఖ్యంగా ఏ పదాలు ఏం తొందర లేనే మాట్లాడుతున్నారు? లేదు. ఏం ప్రెస్ చాలా మీట్లు? ఉన్నది. ఎందుకంత బలమైన ఆవేశపడుతున్నారు? ప్రతిపక్షంలో ఉన్నాం. 39 ఎందుకంత మంది ఆవేశపడుతున్నారు అంటున్నా. 39 అరే ఒక మంది 1 నెల రోజులు 2 నెలలు పరిపాలించని అస్సలే ఆవేశం మాట్లాడదాం. లేదు. మీరు పూర్తి కేటీఆర్ గారు కాంగ్రెస్ భాష పక్షాన చూడండి. మాట్లాడుతున్నారు. చెప్పండి సార్. దీన్ని- ఏదో సంజయ్ గారు మాట కంప్లీట్ అయిందో రియాక్ట్ అవ్వండి. కుస్తీ కొద్దాం అన్నట్టు మాట్లాడుతున్నాడు. సంజయ్ గారు మాట కంప్లీట్ అయిందో లేదు, రియాక్ట్. లేదు. సంజయ్ గారు లేదు, చెప్పండి. దయచేసి రఘునందన్ గారు మీరు ఇక అక్కడ చూస్తుంటే పోయిన నిజామాబాద్ పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ బీజేపీ ఎట్లయితే కుమ్ముక్కైందో మీరు అక్కడ డిబేట్ అట్లా కుమ్ముక్కైనట్టు కనబడతా ఉంది. గత ఎలక్షన్లో పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీ కాంగ్రెస్ కుమ్ముక్కై ఇక్కడ ఆల్మోస్ట్ మధుయాస్ గౌడ్ గారికి డిపాజిట్ కూడా కొట్టారు. ఒప్పుకుంటురా? జైత్యాల లాంటి కేంద్రం అసెంబ్లీ చేస్తురా? కాన్స్టిట్యూన్సీలో బలమైన TRS కి ఏం రాదని ప్రత్యర్థి నేను ఒప్పుకుంటురా? గౌరవిస్తా వారిని. ఇక్కడ సంజయ్ అన్న, కాంగ్రెస్ డిపాజిట్ పోయింది. మళ్ళీ ఇక్కడ మీరు అక్కడ డిబేట్లో కూడా అట్లా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ దాడి అనేది కాదండి. ఏదైతే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారో, చెప్పిన మాటపై నిలబడతలేరో దానిపైన ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదైతే మీరు 6 గ్యారెంటీలు 2009వ తేదీ నాడే రుణమాఫీ అన్నారు, రైతు బంధు అన్నారు, అవైతే చెప్పారు కదా రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మీరు కూడా ప్రశ్నించాల్సింది పోయి మీరు వాళ్ళతో ఏకీభవించడం సరే కాదు. అదేవిధంగా రామ్మోహన్ రెడ్డి గారు కూడా వీటిపైన జవాబు చెప్పాలి. ఇప్పుడు ఉదాహరణ గృహలక్ష్మి పథకం ఉంది, మీరు 5 లక్షలు ఇస్తాన్నారు, 6 లక్షలు ఇస్తాన్నారు, ఇవ్వండి, దీన్నే ఇవ్వండి. ఇందులో ఏమైనా మీకేమైనా తప్పులు దొరికితే ఉదాహరణ నియోజకవర్గానికి 3,000 ఇళ్ళు మంజూరైనవి, ప్రొసీడింగ్స్ ఇచ్చారు కలెక్టర్ గారు. అందులో ఏమైనా తప్పులుంటే 100, 200, 300 తొలగించండి. అంతేగాని మొత్తం రద్దనడం ఏముంది? 3 లక్షలు గొప్ప 5 లక్షలు ఇస్తాం, 6 లక్షలు ఇస్తాం, కరెక్షన్స్ ఉంటే చేయొచ్చు ఏ కానీ రకంగా అయితే మొత్తానికి కేసీఆర్ పథకం గారు రద్దు అనే ఆనాడు మీ ఆలోచన నియోజకవర్గంలో కాదు కదా అన్నది ఒక్కటి సంజయ్ గారి నిమిషం ప్రశ్న. కరెక్ట్ కాదండి. ఒక్కటి నిమిషం అండి. ఇవాళ 10 మురళి గారు, 42,000 ఇళ్ళు కట్టారు.
ఎన్ని ఇండ్ల మీద ఆ రోజు హుడ్కో లోన్ ఉందండి, ఎన్ని ఇండ్ల మీద బ్యాంక్ లోన్ ఉండింది. ఆ లోన్స్ అన్ని రద్దు చేసిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు కాదా? బ్యాంకర్ వెళ్ళిండా మీ ఇందిరమ్మ ఇండ్ల దగ్గరికి? కాదు. ఆనాడు 3,920 కోట్లు కాదు. సంజయ్ గారు, బ్యాంకర్లో బీద వాళ్ళ ఇళ్ళకి పోయేవాళ్ళు. సంజయ్ గారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో పరిగి నియోజకవర్గంలో సిఐడి ఎంక్వైరీకి ఆదేశించాడు. సిఐడి ఎంక్వైరీకి ఆదేశించి దాని మూలంగా ఏం రాబట్టలేకపోయి వాపసు తీసుకున్నాడు. మీరు ఒకసారి రికార్డులు చెక్ చేసుకోండి. పరిగి నియోజకవర్గం లోపల బండెల్కి చర్ల గ్రామం, ఇప్పపల్లి గ్రామం ఈ పెద్ద ఎత్తున ఇండ్లు వచ్చినాయని చెప్పి, నా నియోజకవర్గానికి 42,000 ఇండ్లు వచ్చినాయని కక్ష గట్టి సిఐడి ఎంక్వైరీకి వేసి ఏం చేసిండు? ఏం చేయలేకపోయాడు. అవి వాస్తవంగా జెన్యున్గా పేదవాళ్ళు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఉన్నారు. అక్కడ 2-3 అన్నదమ్ములు ఉంటే కాంపౌండ్ వాళ్ళు కామన్ పెట్టుకుంటారు. దాని ఏం తప్పు ఉంది? ఇట్లాంటి దానికి కూడా మీరు కట్టకపోగా కట్టిన వాళ్ళపైన ఎంక్వైరీలు వేసి కూడా మీరు సిఐడి ఎంక్వైరీ చేసి కూడా మీరు ఏం చేయలేకపోయారు గతంలో. కాబట్టి ప్రజలు ఎవరు మీకు నమ్మకుండానే మిమ్మల్ని ఓడించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎందుకు ఓడించారు అన్న దాని మీద మీరు అధ్యయనం చేయాలి. కానీ అది చేయకుండా నెల రోజులు కూడా కాకముందే ఈ విధంగా దుమ్మెత్తిపోవడం, మీరు పత్రాలు తయారు చేయడం, ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్తుంటే అసహించుకుంటున్నారు మిమ్మల్ని. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. రైతు భరోసా పథకం 10,000 రూపాయలు ఉంటే మేము ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి బాటంగా రైతుల దగ్గర నుంచి వాళ్ళ యొక్క సర్వే నెంబర్లు, వాళ్ళ యొక్క ఖాతా నెంబర్ అన్నీ కూడా అప్లికేషన్ ప్రింట్ చేసి ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా గ్రామానికి ఎమ్మెల్యేల మందరం పోయి అప్లికేషన్ తీసుకుంటున్నాం. అప్లికేషన్ తీసుకునే కార్యక్రమం 28 నుంచి స్టార్ట్ చేసి 6 తారీఖు ఈ రోజు వరకు కొనసాగించినాం. 1,08,000 అప్లికేషన్స్ వచ్చినాయి. 1,08,000 అప్లికేషన్స్ వచ్చినాయి. మామూలు విషయమా అండి? ఇన్ని అప్లికేషన్స్ వచ్చినాయంటే మీరు ఏం చేశారు గతం లోపల? మీరు ఏం చేయనందుకే ఇన్ని అప్లికేషన్స్ వచ్చినాయి. మేము చెప్తున్నాం మీకు ప్రతి 4 నెలలకు ఒకసారి గ్రామ సభ నిర్వహిస్తాం, ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తాం.